ఏంటంటే F2కి ఏమైపోయిందంటే ఫస్ట్ హాఫ్ విపరీతమైన బ్లాస్టింగ్ లాఫ్లు వచ్చి సెకండ్ హాఫ్ కొద్దిగా తగ్గింది. అవును. తగ్గేసరికి ఇప్పుడు అంత నవ్విన తర్వాత కొద్దిగా తక్కువ నవ్వితే ఏమనిపిస్తుంది నీకు? అంతే కదా! అక్కడ ఎక్కువ నవ్వి ఇక్కడ నవ్వలేదేంటి అని అంటావు. కంపారిజన్ అది. ఎంతసేపు నవ్వించగలం మనం? 2 గంటల 30 నిమిషాలు నాన్ స్టాప్‌గా ఎక్కడ నవ్విస్తాం? ఇంపాసిబుల్ కదా! సో అందుకని ఛాలెంజింగ్‌గా తీసుకొని ఈ సినిమా అందుకే ఈసారి సెకండ్ హాఫ్ కూడా వదలలేదు నేను. సెకండ్ హాఫ్ కూడా అదే సెకండ్ హాఫ్ కూడా కామెడీతో ఎలా ఫుల్ఫిల్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ హాఫ్ చేసిందే చేయకూడదు, రిపీటెడ్గా ఉండకూడదు అని దాని మీద ఒక వేరే యాంగిల్స్ వేసి వేరే ట్రాక్ తెచ్చి ఆ జైలర్ క్యారెక్టర్ తెచ్చి సాయి కుమార్ గారిది జైలర్ది ఒక బిట్టు పెట్టి మళ్ళీ ఆ దాబా ఎపిసోడ్, ఈ అమ్మాయి తోసే ఎపిసోడ్ అన్ని ఎక్కడికక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంగేజింగ్గా ఉండేలా చేసుకుంటూ వచ్చాం. సో అది కాన్షియస్గా చేసిందే. సో అందుకే రిజల్ట్ కూడా అంతే ఇదిగా ఉంది. F2 బ్లాక్ బస్టర్, రాజు గారికి మంచి హ్యూజ్ రిటర్న్స్ తెచ్చిన సినిమా అది. దాని తర్వాత F3 మాత్రము సూపర్ హిట్ దాకా అయిపోయింది, ఒక డీసెంట్ ఎంటర్టైనర్ అనిపించింది. అంటే ఆ రేంజ్కి వెళ్ళకపోవడానికి అంటే గోల్మాల్ సిరీస్ ఏదో తీసుకున్నారు మీరు, ఆ టైప్లో చేద్దాం అనుకోవడం వల్ల జరిగింది అది. అదే చెప్పాను కదా, F2 ఏంటంటే ప్రాపర్ సీక్వెల్ చేస్తుంటే F2 లాగా ఆడే సినిమాని. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంటే మొగుడు పెళ్ళాం పెళ్ళైన దగ్గర నుంచి, పెళ్ళైన తర్వాత జరిగే వరుణ్ తేజ్కి పెళ్ళైంది తీసుకొని వీళ్ళకి పిల్లలు పుడితే పిల్లలతో ఉండే టార్చర్ ఎలా ఉండేది, ఆ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషను, పిల్లల స్కూల్ ఫీజులు, పిల్లల్ని స్కూల్లో వేయటం, వాళ్ళు పొద్దునే కట్టుకొని వెళ్ళటం, ఎంత చేసి అక్కడి నుంచి ఇంకో ప్రాబ్లమ్ కనెక్ట్ చేస్తే బాగుండేది. అలా కదేస్తే బాగుండేది. అదే కథ డబ్బుకి సంబంధించింది అదేసినా కూడా బాగుండేది. సో నేనేంటంటే కొద్దిగా హిందీ బెల్ట్లో గోల్మాల్ సిరీస్లు ఎక్కువ చూసున్నాను కదా, ఎందుకు ఫ్రెష్గా చేద్దాం, ఓకే గోల్మాల్ సిరీస్ లాగా చేద్దాం ఇది అని చెప్పి అలా మేము అనుకొని కూడా ఆ రూట్లోకి వెళ్ళాం. సో స్టిల్ ఇట్స్ డీసెంట్ హిట్, బట్ అది చేస్తుంటే ఆ కంప్లైంట్ కూడా ఇంకా పెద్ద హిట్ అయ్యేది కదా. సో ఆ ఫ్రాంచైజ్ లాగా ఉండేది కదా. అందుకని ఈసారి ఆ తప్పు చేయను ఎప్పుడు. ఇంకా ఈసారి సీక్వెల్ చేస్తే ప్రాపర్ సీక్వెల్ చేస్తా, ఇంకో కొత్త కథ చేయాలి. F2కి సీక్వెల్ ఉంటుందా? F2 అంటే అది అయిపోయింది, ఇక ఆ తర్వాత F3 చేసేసాం కాబట్టి చూడాలి. దానికి F ఫ్రాంచైజీ అనేది ఇంకా వేరే ఏదన్నా చేసి చేయాలి తప్పితే ఇప్పుడు ఇమీడియట్గా దాని నుంచి సీక్వెల్ అయితే ఇంపాసిబుల్, కష్టం. చేస్తే ఈ సినిమాకు ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నాక ఉంటుంది. సో దాన్ని చేయొచ్చు, ప్రాపర్గా చేయొచ్చు. 10 ఏళ్ల జర్నీలో 8 సినిమాలకి బాగా రిలీజ్కి ఒక రోజు ముందు బాగా టెన్షన్ పడిన సందర్భం ఏదైనా ఉందా? ప్రతి ఫిల్మ్కి పడతాను నేను పటాస్. నేను సినిమా రిలీజ్ ముందు టెన్షన్ పడని ఏకైక సినిమా పటాస్. అవునా? ఫస్ట్ సినిమా బేసిక్గా దానికి ఉంటుంది ఎక్కువ. అసలు లేదు టెన్షన్, ఉంటే ఉంటాం పోతే పోతాం, ఆడితే ఉంటాం లేకపోతే పోయి పని చేసుకుంటాం జాబ్ చేసుకుంటాం అన్న రీతిలో ఉండేది. రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఎస్ ఐఎమ్ ఇన్ అని చెప్పి అనుకున్నాను. ఇక అక్కడ నుంచి మొదలైంది ఈ సినిమా ఆడుద్దా, ఈ సినిమా ఇంకా ప్రతి సినిమా ఇక టెస్టే కదా. సో అక్కడ నుంచి ఎవ్రీ ఫిలిం ముందు రోజు నైట్ చిన్న ఒక మదన పడుతూనే ఉంటాను నేను ఇంట్లో, స్ట్రగుల్లో నిద్ర పట్టదు. మళ్ళీ సినిమా చూసి ఆడియన్స్ ఏం రిజల్ట్ ఇస్తారా బాబు అని మార్నింగ్ షోలు పడే వరకు అది స్ట్రెస్. చాలా మంది డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ కానీ ఆ నైట్ మీరు అన్నట్టు కొంచెం నిద్ర లేకుండా పొద్దున్న రివ్యూస్ వరకు ఓవర్సీస్ రివ్యూస్ గురించి ఏదో డిపెండ్ అయ్యి చూస్తుంటారు. మీరేంటి ఆ ఓవర్సీస్ రివ్యూల గురించి వెయిట్ చేస్తారా, లేదంటే ఆడియన్స్ ఫస్ట్ మార్నింగ్ షో అయ్యాక? ఓవర్సీస్ రివ్యూస్ కంటే ఫాస్ట్ గా ఓవర్సీస్ లో సినిమా చూసి రివ్యూస్ వస్తాయి. ఓకే, ఓవర్సీస్ రివ్యూస్ ఎలాగో రాస్తారు, ఓవర్సీస్ లో ఆడియన్స్ వెళ్ళి చూస్తారు కదా, వాళ్ళు కరెక్ట్ గా రివ్యూస్ వచ్చేస్తాయి, మనకు తెలిసిపోద్ది. మనకి జనాలు కామన్ ఆడియన్స్ చూసి సినిమా ఎలా ఉందని చెప్పేస్తారు. మనకి సినిమా కూడా ఎర్లీ మార్నింగ్ లండన్ నుంచి చెప్పేశారు, ఒక ఫ్యామిలీ చూసి సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పేశారు. సో వాళ్ళే కదా ఆడియన్స్. సో అవి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడికి అది ట్రాన్స్ఫిట్ అయిపోద్ది. ఇక్కడ ఆడియన్స్ కూడా అందరికీ అది అక్కడ 10% అయితే ఇక్కడ 50% అవుతారు, అంత వేరియేషన్ ఉంటుంది. సో అది వచ్చాక ఇంకా పడుకుంటారా ఆ డే అంతా? ఇంకా రిలాక్స్, మార్నింగ్ షో ఇక్కడ చూసుకొని ఈ సినిమా ఏ రేంజ్ ఆడుతుంది అనేది మనకు ఒక నంబర్ చెప్పేస్తారు, రిలాక్స్. కమింగ్ టు సంక్రాంతికి వస్తున్నాం, అసలు ఈ సినిమా ఎప్పుడు కుదిరింది, పాయింట్ ఎప్పుడు అనుకున్నారు? ఈ సినిమా నేను భగవంత్ కేసరి అయిపోయే టైంలోనే అనిపించింది. నాకు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఒక వైఫ్, మాజీ ప్రేయసి భార్యతో కలిసిన ఒక మగవాడి ప్రయాణం మీద చేస్తే ఒక కథ బాగుంటుంది అనిపించింది. 3 క్యారెక్టర్లు పట్టుకుని ఒక చేద్దాం, దీన్ని ఒక క్రైమ్ జోనర్లో ఒక రెస్క్యూ ఆపరేషన్ లాగా చేద్దాం అని అనిపించింది. సో ఇంక దాని మీద అనుకుంటూ వెళ్ళిపోయాం. సో నాకు ఆ 3 పాత్రలు ఆ టెంప్లెట్ కొత్తగా అనిపించింది, అది ఎక్కడ నేను చూడలేదు ఈ మధ్యకాలంలో. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఏమైనా రిఫరెన్స్లు ఉన్నాయంటే, ఇప్పుడు మీరు అన్నట్టు కిడ్ క్యారెక్టర్కి హై నాయక, మెయిన్ కథ సతీలీల నుంచి కొంచెం ఏదో తీసుకున్నానని మీరు కూడా చెప్పారు. సతీలీల నుంచి ఏం తీసుకోవాలా, కెమిస్ట్రీ బిహేవియర్ కెమిస్ట్రీ ఏదన్నా కొద్దిగా అడాప్ట్ చేసుకున్నాం తప్పితే యాజిటీస్గా అసలు దాని గురించి మనం తీసింది ఏమీ లేదు. సినిమా పరంగా వస్తే కూడా సినిమా ఎక్కడ ఇది మ్యాచ్ అయ్యే సినిమా కూడా కాదు. సో ఇది నాకు ఎందుకో కొద్దిగా ఫ్రెష్గా ఉంది అనిపించింది. ఇద్దరి మధ్య నలిగే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక క్రైమ్ ఆపరేషన్, వీళ్ళిద్దరు అతను ఎలా సతాయిస్తారని అనే జర్నీ కొత్తగా ఉంది. అది ఫ్రెష్గా ఉండటంతోనే ఆ టాక్ కూడా అంత స్ట్రైకింగ్గా వచ్చింది సార్.
బేసిక్‌గా దీంట్లో వెంకటేష్ గారి లాస్ట్‌కి ఫ్రస్ట్రేషన్ కనిపిస్తది. ఎఫ్2లో ఆయన ఫ్రస్ట్రేషన్‌ని ఆడియన్స్ బీభత్సంగా ఎంజాయ్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు మీకు. సో, అది అనిపించిందా మీకు? దాన్ని తీసుకొనే ఇది చేస్తే బావుంటది. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగే అదే ఆ ఫ్రస్ అంటే ఫ్రస్ట్రేషన్ అన్న ఫీలింగ్ రాదు గానీ, ఇద్దరి ఆడవాళ్ళ ద్వారా అతను స్ట్రగుల్ అయిపోయి, సఫకేట్ అయిపోయి, అప్పటి వరకు అసలు ఫైట్ అంటే చేయాలంటే అది పడుతూ, ఇది పడుతున్నాడు. ఒక యానిమల్ లాగా అయిపోతే ఏంటి? అనేది అనుకుంది పాయింట్. ఒక వైల్డ్ యానిమల్ లాగా అయిపోతే ఏంటి? సో, ఇద్దరు లేడీస్ వల్ల అనేది అనుకుని చేసాం. సో, అది లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3కి ఫైనల్ లెవెల్‌కి అందరికి ఇచ్చి పడేసాం. మీరన్నట్టు ఇప్పుడు 3 క్యారెక్టర్‌లు గదా! వెంకటేష్ గారు మీరు కథేసుకున్నప్పుడు వెంకటేష్ గారు అనుకుని ఉంటారు. బట్ ఈ 2 క్యారెక్టర్స్‌కి మీనాక్షి గారు గాని, ఎస్పెషల్లీ ఐశ్వర్య గారు హ్మ్. వీళ్ళని పిక్ చేసుకోవడం ఒక ఆల్‌మోస్ట్ అక్కడే సక్సెస్ అనిపించింది నాకు. హ్మ్. సో, ఆ పికింగ్ ఎట్లా జరిగింది ఆళ్ళిద్దరిది? అంటే ఫస్ట్ టైమ్ ఈ సినిమాలో హీరోయిన్స్ కంటే కూడా వాళ్ళు పాత్రలాగా కనపడ్డారు. హ్మ్. ఐశ్వర్య రాజేష్ గాని, మీనాక్షి గాని. పర్ఫెక్ట్ అనిపించారు. ఒక భాగ్యం పాత్ర అంటే ఒక భాగ్యంలాగా కనపడింది. మీనాక్షి అంటే ప్రాపర్ ఐపీఎస్ ఆఫీసర్‌లాగా కనపడింది. సో, తను కటౌట్ అయితేనేమి, తను క్యారీ చేసుకున్న విధానం అయితేనే. సో, అది బాగా ప్లస్ అయింది. అంటే మేము కాస్టింగ్ ఈసారి చాలా కేర్‌ఫుల్‌గా చేసుకున్నాను నేను. ప్రతి పాత్రని ఇంక్లూడింగ్ హీరోయిన్‌లే కాకుండా ప్రతి పాత్రని నరేష్ గారంటే సీఎం, ఆయన గెటప్ ఎలా ఉండాలి. అలాగే వీటీవీ గణేష్ గారు ఒక పార్టీ ప్రెసిడెంట్. జైలర్ క్యారెక్టర్ ఉపేంద్ర లమ్హే, కాంట్రాస్ట్‌గా సాయి కుమార్ గారు హ్మ్. ఆయన పక్కన. సో, అట్లా ప్రతి చోట కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొద్దిగా విలన్ ఫేస్‌లో ఉన్నోళ్ళని ఏసాను. అంటే రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్స్ లాగా లేకుండా. ఓకే. సో, మామగారు మురళీధర్, వెంకటేష్ గారి మామగారు. సో, అన్నీ కూడా కాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా కుదిరింది. సో, అది కూడా చూసేటప్పుడు ఏంటంటే ఆడియన్స్‌కి కనెక్ట్ అవ్వడానికి అన్ని పాత్రలు కనెక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళందరూ ఫ్రెష్‌గా ఉండటం. పైగా రియలిస్టిక్‌గా ఉండటం. ఎవరు యాక్ట్ చేసినా కూడా చాలా రియల్‌గా ఉంటుంది. యాప్ట్‌గా అనిపించారు. అది యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలా. వాళ్ళ క్యారెక్టర్స్‌లో వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్టు ఉంది తప్ప, సో, ఇదేదో యాక్టింగ్ అన్నట్టు అనిపించలేదు. సో, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఈ సినిమాకి సంబంధించి కొన్ని మీరు చెప్తే వెంకటేష్ గారు ఏదైనా చేస్తారు. కానీ కొన్ని సార్లు ఆయన మీద సెటైర్‌లు గాని అవన్నీ అవి కొంచెం అంటే వినగానే ఆయన ఓకే చెప్పేసారా? లేదంటే వెంకటేష్ గారు ఎప్పుడు కూడా సెటైర్ ఏస్తున్నామనంటే అసలు ఫీల్ అవ్వరు. సో, సినిమా ఆడిటోరియంలో అది పండుతుందా లేదా చూస్తారు. ఓకే. ఇది పండుతుందమ్మా అంటే ఏసేయమంటారు. ఇంకే ఎనీథింగ్ ఎనీథింగ్. అది ఆయన ఓకే అన్నాకే మేము ఇంక మీకు అడుగుతాం. ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారా? అంతేగా ముందు అడుగుతాను. నేను నా అంతట నేనేదో నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి నేను ఏది పడితే అది చేసేద్దాం అని అనుకోను. హ్మ్. సరే ఇలా అనుకుంటున్నాను అని ఆయనకి కన్వే చేస్తా. అదిరిపోయింది అనిల్ అంటాడు. ఇంకా ఎనర్జీగా చేస్తాం అది. సో, లక్కీగా ఏది కూడా నో చెప్పలేదు ఇంతవరకు ఆయన. నేను ఏదన్నా కూడా ఆయన తక్కువ చేసి మాట్లాడాలి ఏది చేయను. ఓకే. స్పోర్టివ్‌గా ఉండేలాగే చేస్తాం. సో, ఆ స్పోర్టివ్‌గా ఉండేది కూడా ఆయన అంతే స్పోర్టివ్‌గా. బేసిక్‌గా ఇప్పుడు థియేటర్‌లో ఆయన స్టెప్స్ మీద గురించి అవును. చేసేది బాగా పెళ్ళింది. హిలేరియస్ అవును. అయిపోయింది. ఇప్పుడు అది రీల్స్‌లో గట్టా కూడా హ్మ్. కనిపిస్తుంది. అవును. సో, అది ఆయన ఒప్పుకోవడం, చేయడం కూడా అవును. గొప్ప విషయం. అవును. అదే చెప్తున్నాను కదా! ఆయన అంత సరదాగా ఆయన కూడా కలిసి చేసాడు. ఇంకోటి ప్రమోషనల్‌లో కూడా ఆయన్ని అంటే ఇంక్లూడ్ చేసి ఇంత హ్యూజ్ ప్రమోషన్ చేశారు. బేసిక్‌గా అలాంటి స్టార్ హీరో నేను పాడతా అని మీరు చెప్పింది చేయడం కూడా అవును. గొప్ప విషయం అనిపించింది. మీరు ఏది చెప్తే అది చేశారు ఆయనొచ్చి. అవును. రీల్స్ గాని సో, అదే అంటున్నాను కదా! ఆయనకి ఈ సినిమాలో ఇంతకుముందు చేసిన వెంకటేష్ గారు వేరు. ఈ సినిమాలో ఉన్న వెంకటేష్ గారు వేరు. నేను గత 2 సినిమాలు చేశాను కదా! ఎఫ్2 ఎత్తినప్పుడు ఆయన వేరేలా చూసా. ఈ సినిమాలో వేరేలా చూసా. అసలు టోటల్ వేరే వెంకటేష్ గారిలాగా కనిపించారు నాకు. అంత హ్యాపీగా అంటే మా మధ్య ఒక ఫ్రెండ్‌షిప్ బాండింగ్ కూడా ఈ సినిమాతో పీక్స్‌కెళ్ళింది. ఓకే. ఎఫ్2 ఎత్తినప్పుడు ఉండింది. ఆ! బట్ ఈ సినిమాతో బాగా దగ్గరైపోయాం. ఓకే. సో, ఆయన ఎనర్జీ లెవెల్స్ కానీ, ఈ సినిమా కోసం ఏం చేయడానికైనా ముందుకొచ్చే ఒక యాటిట్యూడ్ గానీ, అన్నీ బాగా సినిమాకి హెల్ప్ అయినాయి. అండ్ మాకు ప్రమోషన్స్ కూడా మార్కెట్‌లోకి మేము డంప్ చేసినప్పుడు వెంకటేష్ గారు మా పక్కన ఉండటం విజిబిలిటీ ఎక్కువైపోయింది. వ్యూవర్‌షిప్ ఎక్కువైపోయి ఇంకా బాగా రీచ్ అయినాయి. అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయ్యాయి.